సెర్జియో గోర్ ఈ పేరు చాలామంది వినే ఉంటారు. ఇతను మన భారతదేశంలో గత 9 నెలల నుండి అమెరికా రాయబారిగా పనిచేస్తున్నాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి అత్యంత కావాల్సిన టాప్ 10 లిస్టులో ఇతను కూడా ఉంటాడు. మన భారతదేశ రాయబారి మాత్రమే కాదు, దక్షిణాసియా వ్యవహారాలను చూసే అమెరికా ప్రతినిధి కూడా. ఇప్పుడు ఇతని గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి అంటే, ఇతను జమ్మూ కాశ్మీర్లో నిన్న పర్యటించాడు. జమ్మూ కాశ్మీర్ సీఎం గారిని కూడా కలిశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఇది హైలైట్ పాయింట్. ఇక్కడ ఇతను మీడియాతో మాట్లాడుతూ దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఇండియా అన్నాడు. దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఇండియా అంటే జమ్మూ కాశ్మీర్ అనేది ఇండియాలో అతి ముఖ్యమైన భాగం అని అర్థం. జమ్మూ కాశ్మీర్ ఇండియాలో అతి ముఖ్యమైన భాగం అని అర్థం వచ్చేలా ఈయన మీడియా ముందు మాట్లాడడంతో ఒక్కసారిగా పాకిస్తాన్తో పాటు ప్రపంచమంతా ఉలిక్కిపడింది. ఇంకా మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లో శాంతి భద్రతలు స్టేట్ గవర్నమెంట్ ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ కలిసి బాగా మెరుగుపడేలా చేశాయని ప్రశంసించాడు. ఇక్కడితో ఆపక జమ్మూ కాశ్మీర్లో శాంతి భద్రతలు బాగా మెరుగుపడ్డాయి, మా అమెరికా దేశం కూడా ట్రావెల్ అడ్వైజరీని పునఃసమీక్షించే అవకాశం ఉంది అని ప్రకటించాడు. ట్రావెల్ అడ్వైజరీ అంటే అమెరికా తన పౌరుల ప్రయాణాలకి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో గల హింస, ఉగ్రవాద చర్యలు, భద్రతా సమస్యలు మొదలైన వాటిని దృష్టిలో ఉంచుకొని ట్రావెల్ అడ్వైజరీని జారీ చేస్తూ ఉంటుంది. మరీ ప్రమాదకరంగా ఉంటే ఆ ప్రాంతాలకు వెళ్ళవద్దని తన పౌరుల్ని అమెరికా హెచ్చరిస్తుంది కూడా. అమెరికా రాయబారి ఈ ప్రకటన జమ్మూ కాశ్మీర్లో భద్రతా పరిస్థితులు మెరుగుపడ్డాయని ప్రపంచానికి సంకేతం ఇచ్చినట్లయింది. ఈ అఫీషియల్ ప్రకటన చూసిన వెంటనే పాకిస్తాన్లో కోపం కట్టలుంచుకుంది. వెంటనే పాకిస్తాన్ రియాక్ట్ అయింది. పాకిస్తాన్లో గత 1.5 సంవత్సరాల నుండి అమెరికా రాయబారే లేడు. కేవలం తాత్కాలిక రాయబారితో నెట్టుకొస్తోంది అమెరికా. పాకిస్తాన్లోని అమెరికా తాత్కాలిక రాయబారిని పిలిపించి తన దౌత్య నిరసన తెలియజేసింది పాకిస్తాన్ మన భారతదేశ రాయబారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. జమ్మూ కాశ్మీర్ ప్రపంచంలో అత్యంత వివాదాస్పద ప్రాంతమని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి రెజల్యూషన్ ఆధారంగా మాత్రమే జమ్మూ కాశ్మీర్ సమస్య పరిష్కారం కావాలని పేర్కొంది. అందుకు భిన్నంగా అమెరికా రాయబారి మాట్లాడడం అమెరికా గత వైఖరికి చాలా భిన్నంగా ఉందని ఖండించింది. బట్ ఇంతవరకు బాగానే ఉంది. జమ్మూ కాశ్మీర్ విషయంలో అమెరికా వైఖరి పూర్తిగా ఇండియాకు అనుకూలంగా ఉందని మనం భావించలేము. కానీ జమ్మూ కాశ్మీర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఇండియా అనే స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా అమెరికా మన భారతదేశానికి బలమైన దౌత్య సంకేతాన్ని పంపించింది అని భావించవచ్చు. అమెరికా తన ట్రావెల్ అడ్వైజరీని పునఃసమీక్షించే అవకాశం ఉందని చెప్పడం ఒక కీలక మలుపు. జమ్మూ కాశ్మీర్ గురించి పాకిస్తాన్ వాదన ఎలా ఉంది అంటే, జమ్మూ కాశ్మీర్ ఒక స్వతంత్ర దేశమని, వివాదాస్పద ప్రాంతమని, కాశ్మీరులు తమ స్వతంత్రం కోసం పోరాడుతున్నారని, కాశ్మీరుల స్వతంత్ర పోరాటానికి పాకిస్తాన్ మద్దతిస్తుందని, వారు స్వతంత్ర సమరయోధులే కానీ ఉగ్రవాదులు కారనేది పాకిస్తాన్ వాదన. మన భారతదేశ గడ్డపై నిలబడి అమెరికా రాయబారి స్టేట్మెంట్ ఇవ్వడంతో పాకిస్తాన్ ఒక్కసారి కోమాలోకి వెళ్ళిపోయింది. అమెరికా ఇరాన్ యుద్ధంలో మధ్యవర్తిత్వం వహిస్తూ తాను మార్కులు కొట్టేయాలని ట్రై చేస్తున్న నేపథ్యంలో పెద్ద షాక్ ఇచ్చినట్లయింది. 2019లో ఆర్టికల్ 370 రద్దు, 2025లో పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తో భారత్ పాకిస్తాన్ పై దాడి. ఈ పరిణామాల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో శాంతి భద్రతలపై అమెరికా స్టేట్మెంట్ ఇవ్వడం ప్రత్యేకంగా చూడాలి. 2 వారాల క్రితం మక్కాలో టర్కీ, సౌదీ అరేబియా, పాకిస్తాన్లు కలిసి సున్నీ నాటోగా ఏర్పడ్డాయి. ఒక దేశంపై దాడి చేస్తే 3 దేశాలపై దాడి చేసినట్లుగా భావిస్తామని ప్రకటించాయి. త్వరలో బంగ్లాదేశ్ కూడా ఈ కూటంలో చేరుతుందనే వార్తలు వస్తున్నాయి. తెరచాటు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వెస్ట్ ఏషియాలో అమెరికా ప్రభావం తగ్గిపోతుండటంతో సున్నీ నాటో ఏర్పడిందనే భావన ప్రపంచ వ్యాప్తంగా నెలకొనింది. వెస్ట్ ఏషియాలో రోజు రోజుకి మారుతున్న జియో పాలిటిక్స్, ఇజ్రాయెల్ పాత్ర, ఈ అన్ని పరిణామాల నేపథ్యంలో ఇండియాకు అమెరికా మరింత దగ్గర కావాలని చూస్తోంది. ట్రంప్ రెండవసారి అధికారంలోకి వచ్చాక 2 దేశాల మధ్య సమన్వయం తగ్గడంతో అమెరికా కొత్త జియో పాలిటిక్స్ కి తెరలేపింది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జియో పాలిటిక్స్ నిరంతరం మారుతూ ఉంటాయి. అందుకు అనుగుణంగా మనమే అప్డేట్ అవుతూ ఉండాలి. అమెరికా సమర్థించకపోయినా, మద్దతిచ్చినా, ఇవ్వకపోయినా జమ్మూ కాశ్మీర్ మొత్తం రాష్ట్రం మన భారతదేశ అంతర్భాగమే. రాజా హరిసింగ్ రాసిచ్చిన మొత్తం జమ్మూ కాశ్మీర్ భూభాగం అంతా మన భారతదేశ అంతర్భాగమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.